సార్ టెన్షన్ పడబాకండి సార్, ఈ మంత్ టార్గెట్ కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఇచ్చారా ఏంటండి ఆఫీస్ లో విషయాలు? ఇప్పుడు నీకు కూడా ఆఫీస్ లో ఇచ్చినట్టు రిపోర్ట్ ఇవ్వాలా? కొంచెం నవ్వుతూ మాట్లాడండి, ఏంటండి చిరాకు? ఇప్పుడు నీకోసం రోజంతా నవ్వుతూ మాట్లాడతా. రోజంతా అందరితో నవ్వుతూ మాట్లాడతారు, నన్ను చూస్తే చాలు మొహమ్మని పెట్టారు. టెన్షన్ పెట్టక, ఇప్పటికే నా తల పేలిపోతుంది. మరి నవ్వుతూ ఎందుకు మాట్లాడావు నాతో? ఇప్పుడేంటి రోజంతా నవ్వుతూ మాట్లాడాలా? ఏం అవసరం లేదు, నాతో మాట్లాడే ముందు కొంచెం నవ్వి మాట్లాడితే చాలు. సరేనా? ఏమండి మీకోసం కాఫీ పెట్టుకొచ్చేదా? నవ్వకండి, పెట్టుకొస్తా. కాస్త నీళ్ళు పట్టుకరా. ఏమండి నీళ్ళు? అప్పు ఇక్కడ నవ్వకు. లైఫ్ లో నవ్వమని అడగదు. కంప్లీట్ చేస్తాను సార్, ఎందుకు సార్ టెన్షన్ పెట్టి చంపుతున్నారు? ఈ అమ్మాయిలు పెట్టే టెన్షన్ కి ఏదో రోజు హార్ట్ అటాక్ వచ్చిపోయేలా ఉన్నా. చాలా అనకండి. ఏం చేయనే, ప్రతి నెల టార్గెట్ టార్గెట్ అని చంపుతున్నారు. ఏదైనా అవని అలా మాత్రం అనకండి, చాలా బాధగా ఉంది. ఏదో అలా వచ్చేసిందిలేమ్మా. అయినా నాకేమైనా అయినా గానీ మీరు నా బిడ్డలు రోడ్డును పడకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమన్నానే. టర్మ్ ఇన్సూరెన్సా? ఎక్కువ రేట్ ఉంటదేమో. ఏం లేదే, నెలకు 400 నుంచి 500 కట్టుకుంటే చాలు. నాకేమైనా అయినా గానీ మీకు కోట్లలో కవరేజ్ వస్తుంది. ఫ్రెండ్స్, మనకేమైనా అయినా గానీ మన మీద ఆధారపడ్డ మన ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు. నేనైతే నా పర్సనల్ గా ఒక దగ్గర తీసుకున్నాను, దాని లింక్ అయితే నా బయోలో ఇచ్చున్నానండి. మీరు ఎక్కడ తీసుకున్నా పర్లేదు, కానీ ఇక్కడ మీరు ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే బయట రేట్ తో పోలిస్తే అప్ టు 15% వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు. పైగా ఇప్పుడు జిఎస్టీ కూడా ఏ ఇన్సూరెన్స్ పైన లేదు కాబట్టి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం ఇదే మీకు బెస్ట్ టైం అండి. ఒక బ్రదర్ గా చెప్తున్నా, టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్.